కూలీ మూవీ ఎల్సీయూలో పార్ట్ అయినా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంది కూలీ ఫిలిం ఎల్సీయూలో పార్ట్ అనుకుంటున్నారు బికాస్ ఈ డైలాగ్ వల్ల 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్ లోనే ఉంచాను. సేమ్ విక్రమ్ ఫిలిం లో కూడా 30 ఏళ్ళు అండర్ కవర్ లో ఉన్నానని కమల్ హాసన్ గారు చెప్పే డైలాగ్ కి చెయ్యని తప్పు కోసం 30 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో బతికాను సార్ నేను. ఎందుకు ఖచ్చితంగా కూలీ ఎల్సీయూలో పార్ట్ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ డైలాగ్స్ వెనుకున్న రీజన్ విక్రమ్ మూవీ 1986 విక్రమ్ ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్, అందులోని ఏజెంట్ విక్రమే ఈ విక్రమ్ కాబట్టి ఆ మూవీలో జరిగిన ఈవెంట్స్ ప్రకారం 30 అండర్ కవర్ లో ఉన్నానని డైలాగ్ చెప్పారు. అయితే కూలీ ఫిలిం లో రజనీకాంత్ గారి దేవా రోల్ ని కూడా 1981 టీ ఫిలిం లోని రాజా క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ రాసుకున్నారు. కూలీ ఫిలిం ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్ గారి డిఏజింగ్ లుక్ కూడా ఈ ఫిలిం లోని ఈ క్యారెక్టర్ లుక్. అయితే ఈ టీ ఫిలిం కూలీకి స్పిరిచువల్ సీక్వెల్ కాకపోయినా రజనీకాంత్ గారి క్యారెక్టర్ ని ఈ ఫిలిం నుంచే ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి ఈ ఫిలిం కూడా 80s లో రావడం వల్ల 30 ఏళ్లుగా ఒకరిని ఆఫ్లైన్ లో ఉంచాననే డైలాగ్ పెట్టారు లోకేష్ గారు. ఇదొక్కటే కాదు, ఎల్సీయూ లోని కొంతమంది యాక్టర్స్ కూడా కూలీలో ఉండటం. ఖైదీలోని పోలీస్ పై ఈ షాట్ లో, ఖైదీలో ఉన్న ఒక రౌడీ ఈ షాట్ లో, విక్రమ్ మూవీలో రోలెక్స్ స్పీకర్ నరికేసిన యాక్టర్ ఈ షాట్ లో కనిపించారు. ఈ యాక్టర్స్ ఉండటంతో ఎల్సీయూలో పార్ట్ అనుకుంటారేమో. ఒక డైరెక్టర్ వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ లోని యాక్టర్స్ ని వాళ్ళ అప్కమింగ్ ఫిలిమ్స్ లో పెట్టడం చాలా కామన్. అలాగే ఈ యాక్టర్స్ కూడా అయ్యి ఉంటారు. నా ప్రకారం కూలీ ఎల్సీయూలో పార్ట్ అంటే 99% కాదు. బికాస్ ఆ వరల్డ్ వేరు, ఆ వరల్డ్ లో జరిగే క్రైమ్స్ వేరు, ఈ సినిమా కాన్సెప్టే వేరు. కూలీ ఎల్సీయూలో పార్ట్ కాదని చెప్పడానికి బెస్ట్ రీజన్ మూవీలో శోభన్ గారు చేసే దయాల్ రోల్ ని లోకేష్ ఆయన కన్నా ముందు ఫాద్ గారికి చెప్దాం అనుకున్నారంట. ఇదొక్కటి చాలు కూలీ ఎల్సీయూలో పార్ట్ కాదని చెప్పడానికి. బట్ లోకేష్ గారు మనల్ని మ్యానిపులేట్ చేసే 1% ఛాన్స్ కూడా ఉంది. అది August 14th చూద్దాం.